ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తన ఆజ్ఞలను నూతన జనాంగమైన ఇశ్రాయేలుకు ఇవ్వగా ఆయన నిజాయితీతో కూడిన ధైర్యాన్ని గూర్చి నొక్కి చెప్పాడు. దేవుడు నీవు న్యాయ విచారణలో సాక్ష్యమిచ్చినప్పుడు న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు అని చెప్పాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం, న్యాయస్థానం కూడా బీదవాడైన వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు, లేదా దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అనేదే అనుసరిస్తుంది. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. ఆయన అన్ని విషయాలకు మనం యథార్థవంతులుగా నడుచుకోవాలని ఆశిస్తున్నాడు. అదే దేవుడు ఉద్దేశించింది. పరిశుద్ధాత్మ దేవునికి చెందిన మృదువైన నడిపింపుతో మనం దేవుని సత్యం కోసం నిలబడుటకు, శక్తి లేని వారి కోసం మాట్లాడుటకు సాధ్యమవుతుంది. ప్రార్థన. తండ్రి, నేను నీ సత్యము కోసం నిల్చుని ఉండగా ఈ లోకానికి నీ ప్రేమను చూపుటకు మాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.